కడ్డీలు ఉన్నాయి, అసలు వేస్ట్ మొత్తం అక్కడే ఉంది, డ్రైనేజ్ ఉంది. ఈవెన్ ఒక్కసారి కిచెన్ లో పాము వచ్చింది సార్, తేలు అవన్నీ వచ్చినాయి, రోజులున్నాయి. మేము తినకుండా వాటర్ తాగి పండుకున్న రోజులున్నాయి. ఈవెన్ నాకు టాబ్లెట్స్ ఉన్నాయని చెప్పేసి వైట్ రైస్ తిన్న రోజులున్నాయి సార్. నాకు ఒక్కొక్కరి గురించి తీస్తే ఇంకా ఎన్ని ఉండొచ్చు, అందుకే రోడ్ ఎక్కినాం సార్. ఇంకెవరైనా చెప్పండి అన్న సార్. టీచర్సే లెవెల్ 12కి వస్తారు సార్. టీచర్స్కే లెవెల్ 12కి వచ్చి ఒక్కొక్క టీచర్ వచ్చి క్లాస్కి చెప్తారు సార్, ఒక్కొక్క టీచర్ రాడు సార్. స్టాఫ్ రూమ్లో కూర్చొని గట్టిగా నవ్వుతారు సార్ టీచర్స్ వాళ్ళు. ఇంకా ఇక్కడ వచ్చి డిజిటల్లో పెట్టేసి వెళ్ళిపోతారు సార్. మనీషా సార్. ఇప్పుడు స్టాఫ్ మొత్తం మార్పు జరుగుతుంది, అలా అనుమానం లేదు. డిడి గారు చెప్తున్నారు, డిఓ గారు ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడతా. మన శ్రీధర్ బాబు మినిస్టర్ చచ్చిపోయింది, మీరు మాట్లాడండి. కలెక్టర్ గారు మీతో కలెక్టర్ మాట్లాడినా, డిఓతో మాట్లాడినా, కలెక్టర్ మాట్లాడినా, మీతో డిన్నర్ చేసినామని చెప్పిండు. రామకాన్ని సాల్వ్ అయితే అన్నారు, స్టాఫ్ మార్చుతాను డిన్నర్ చేసిన ఇప్పుడు సబ్జా మేడం వాళ్ళంతా వచ్చినట్టు అందరూ పోయింది. రాష్ట్రం మొత్తం సమస్య స్టాఫ్ పోయింది, స్టాఫ్ అర్థమైపోయింది, కొత్త వస్తారు అంతా. ఇప్పుడు ఇంకేం చేయాలి స్కూల్ ఇంకేం సమస్య టూర్స్ వెళ్ళాలి. మాకు నిన్న కలెక్టర్ సార్కి చెప్తే వినాయక చవితిలోపు ఇస్తాము, వెళ్దాం, కానీ అంత దూరం కాదు, ఇక్కడనే ఇప్పుడు ప్రజెంట్ అట్లా వెళ్ళి వచ్చాము చెప్పేసి కలెక్టర్ సార్ చెప్పిండు. మాకు షూస్ కావాలి సార్. 3 years అయింది సార్ మనీ తీసుకొని. మేడం తీసుకోండి, 3 years సార్. 3 years అయింది. 100 rupees ఈచ్ స్టూడెంట్, 100 rupees ఇచ్చాం సార్. దుస్తులు ఎన్ని జరగ ఇంకా ఇంకేం సమస్య లేదు. ప్రశాంతి మేడం ఏమన్నా నాకు చెప్పి మాకు ఇచ్చింది స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఇచ్చింది ఒక్కటే యూనిఫామ్ సార్. సెకండ్ యూనిఫామ్ మాకు August 14కి ఇచ్చిండ్రు సార్. 15 ఇండిపెండెన్స్ డే కోసం అని చెప్పేసి 14కి ఇచ్చిండ్రు సార్. ఫస్ట్ ఇచ్చినా కూడా 40 యూనిఫామ్సే వచ్చినాయి సార్. అప్పుడు మాకు 38 యూనిఫామ్సే ఇచ్చిండ్రు సార్. మాకు కావాలంటే అడగండి, అందరు రూమ్స్ ఉన్నారు సార్. నీచర్ పెట్టి ఎవరు ప్రాణాలు తీయడానికి ఉన్నారమ్మా మీరు అంటారు సార్. ఎవరు ప్రాణాలు తీయడానికి ఉన్నారమ్మా మీరు అంటారు. వాళ్ళ ప్రాణాలు అంటారు సార్. టీసీలు తీసుకొని వెళ్ళిపోండి మీరు అని అంటారు సార్. చేతిలో పెడతాం, వెళ్ళిపోండి మీరు. టీసీలు తీసుకొని రైతులు వచ్చి లాస్ట్ పేరెంట్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే కేసులు ఇస్తే మీకు అని అంటుంది సార్ ఎస్ఎం మేడం. పోయింది కానీ అంత పోయింది వాళ్ళు, కానీ ప్రశాంతమైన దూరంలో ఏమన్నా ఎస్సీలో చెప్పుకున్నారు. నాకు అది ఇంపార్టెంట్ కేసు. నాకు స్మెల్ గ్రేట్ స్నానం చేయలేరా అంటారు సార్. మాకు డ్రెస్సులే వారం తర్వాత ఉత్కరిస్తారు సార్, కానీ వాసన వస్తుంది అని చెప్తారు సార్. ఇంకా ఎస్టీ వాళ్ళు పనికి రారు, అట్లా ఇట్లా పనికి రారు. ప్రశాంత్ మేడం ఒక్కమనే కదా అన్నది, ఒక్కమనే కదా. థ్యాంక్ యూ.